నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే ప్రెజెంట్ మలక్పేటలో కూడా ఒక దారుణమైన ఘటన అంటే చాలా లేట్గా వెలుగులోకి వచ్చిందనే చెప్పుకోవాలి. బ్లైండ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో అటు స్కూల్లో చదువుతూ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించి హాస్టల్ దగ్గర ఉన్నామన్నమాట. ఇదే హాస్టల్ దగ్గర 8 సంవత్సరాలు చదువుతున్న పాప పైన లైంగిక దాడి జరగడం అనేది ఇక్కడ చోటు చేసుకుందనమాట. అది మళ్ళీ ఎవరూ కాదు, హాస్టల్ క్లీన్ చేస్తున్న స్వీపర్ ఎవరైతే బాత్రూంలో క్లీన్ చేస్తూ ఉన్నారో వాడు వచ్చి 8 సంవత్సరాల పాపని లైంగిక దాడి చేయడం జరిగింది. అయితే ఆ పాప కూడా తీవ్ర బ్లీడింగ్ అవే కారణంగా ఏంటంటే ఈ హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పాప యొక్క పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఆ పాప యొక్క పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయగానే వాళ్ళు వచ్చి అంటే మొత్తం కూడా ఇక్కడ కప్పిపుచ్చడానికి, లేకపోతే ఇట్లాంటి విషయాలు బయటికి తెలిస్తే వాళ్ళ హాస్టల్కి ఎటువంటి నేమ్ వస్తుంది, గుడ్ విల్ పోతుంది అని చెప్పి దీన్ని లోపలే మొత్తం కూడా క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఆ పేరెంట్స్ కూడా ఏంటంటే ఆ పాపని ఊరు తీసుకెళ్ళిపోవడం జరిగింది. అసలు ఎందుకని తీవ్రంగా బ్లీడ్ అవుతా ఉంది, ఏం జరిగింది ఏంటి అని చెప్పి నీలోఫర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ పరిశీలనలని తెలిసిన విషయం ఏంటంటే ఆ పాప మీద లైంగిక దాడి జరిగిందన్న విషయం అప్పుడు వెలుగులోకి వచ్చింది. వెంటనే వాళ్ళు వార్డెన్ ఇక్కడికి హాస్టల్ పైన వచ్చి వార్డెన్ని ప్రశ్నించగా అప్పుడు నిజాలు ఏంటన్న విషయాలు అయితే తెలిసినాయి. అయితే ఇప్పుడు మనం ఏంటంటే ప్రజెంట్ లొకేషన్ దగ్గరే ఉన్నాము. ఇక్కడ కొంతమంది ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి, వాడిని అదుపులోకి తీసుకున్నారా లేదా, పాప పరిస్థితి కూడా ఎలా ఉంది ఏంటి అన్న విషయాలు అయితే పూర్తిగా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే అసలు పాప విషయానికి వస్తే ఎలా తెలిసింది, మీ వరకు ఎలా వచ్చింది ఏంటి, ఇప్పుడు హాస్టల్ వార్డెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకని దీన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకని చేయలేదు? మేము సింగిరెడ్డి స్వర్ణలత అండి. నేను ఎక్స్ కార్పొరేటర్ని. ఇదంతా అప్పుడు నేనే చూసుకునేదాన్ని, నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు. ఇట్లాంటి సంఘటనలు ఇంతవరకు మాత్రం ఇక్కడ ఏం జరగలేదు. ఏదైనా ఫుడ్ విషయంలో జరిగినాయి కానీ ఇట్లాంటి సంఘటనలు అయితే ఇప్పటి వరకు రాలేదు. మరి ఒక అబ్బాయిని పెట్టారంట. మరి అబ్బాయిని పెట్టడము, ఈ బ్లైండ్ పిల్లలు మళ్ళీ గర్ల్స్ వాళ్ళని పెట్టడం మాత్రం చాలా తప్పు. అది కూడా యంగ్ పిల్లగా 25 years అంట. అది కూడా నాకు నిన్న నైట్ తెలిసింది. తెలిసిన తర్వాత నేను ఆర్డీఓ మేడంకి ఫోన్ చేశాను, విజయలక్ష్మి మేడంకి, ఏంటి సంఘటన ఏంటి అనేది. మళ్ళీ పాత టీచర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా ఫోన్ చేశాను, ఏమైంది అసలు ఏం జరిగింది, ఇట్లాంటి సంఘటనలు మనకి ఇంతవరకు కూడా జరగలేదు, ఏంటి ప్రాబ్లం అన్నప్పుడు మేడం మాకు కూడా చాలా బాధ అవుతుంది. పాత స్టాఫ్ అంటే 8, 9, 11 years వరకు ఉన్నారు. వాళ్ళు ఎంత ప్రాణంగా చూసుకునే వాళ్ళంటే టీచర్ కానీ వార్డెన్ కానీ పిల్లల్ని కన్న పిల్లలాగా చూసుకున్నారు. నేనే చాలా ఆశ్చర్యపోయేదాన్ని వచ్చినప్పుడు కూడా. మేడం మీరు చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు, పాత స్టాఫ్ చాలా బాగుంది. ఏమైందంటే పాత స్టాఫ్ అందరూ ఒకటేసారి ట్రాన్స్ఫర్ అయిపోయారు. కొందరు ఉంటే పాత స్టాఫ్ ఉంటే కొంచెం పాత స్టాఫ్ని చూసి కొత్త వాళ్ళు నేర్చుకుంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళకు అంత ఎఫెక్షన్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ పాత స్టాఫ్ అంతా చాలా బాగుండేది. ఇక్కడ హాస్టల్లో కూడా ఏజ్ వరకు ఉంటారు మేడం పిల్లలు? 10th class వరకు ఇక్కడ ఉంటారు. 10th తర్వాత పిల్లలు వేరే కాలేజీకి అలా డివైడ్ అయిపోతారు. కానీ ఉన్నప్పుడు మాత్రం చాలా బాగుంది. మాకు ఈ బ్లైండ్ హాస్టల్ అంటే మాకు చాలా అనుబంధం ఉంది. ఈ బ్లైండ్ పిల్లలతో కానీ ఈ హాస్టల్తో స్కూల్తో మాకు చాలా అనుబంధం ఉంది. మేము అప్పటి నుంచి కూడా మా హస్బెండ్ టైం నుంచి కూడా మేము వీళ్ళని బాగా కేర్ టేక్ చేసేవాళ్ళం. వీళ్ళకి ఏమైనా కావాలంటే తీసుకొచ్చేవాళ్ళము. మా హస్బెండ్ని వీళ్ళు మేనమామ అని పిలిచేవాళ్ళు. ఆయన చనిపోయిన తర్వాత కూడా మేము బాగా కేర్ తీసుకున్నాం. పిల్లలకి ఎగ్జామ్ రాపియాలంటే మేము బస్సులు పెట్టేవాళ్ళము. బ్యూటీషియన్ ఏమన్నా కావాలంటే తను వచ్చి చేసేది. పిల్లలకు మంత్లీ వచ్చి కటింగ్ చేసేది, ఈమె వచ్చి చేసేది. అంటే మేము పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని చేసేవాళ్ళం. మాకు ఎవరు చెప్పేవాళ్ళు కాదు. మా పిల్లలకు బర్త్డేలైనా మేము ఇక్కడే వచ్చి చేసేవాళ్ళం. మళ్ళీ ఇప్పుడు ఆయన చనిపోయిన రోజు కూడా ఏదన్నా ఉంటే బర్త్డే కూడా మేము ఇక్కడికి వచ్చి పండ్లు బిస్కెట్లు అవి పంచుతాం. ఎక్కడికి వెళ్ళకుండా మాకు దీంతో ఉన్న అనుబంధం వల్ల మేము ఇక్కడికి వస్తూ ఉంటాం. పిల్లలకి ఏ చిన్న విషయమైనా మేము తట్టుకోలేమన్నట్టు. మరి అసలు ఇది మీకు నిన్న నైట్ తెలిసింది నాకు. ఎన్ని రోజులైంది, ఇప్పుడు లేట్గా వచ్చింది, మరి వార్డెన్ ప్రశ్నించారా ఎందుకని? వార్డెన్ విజయలక్ష్మి మేడం అడిగినప్పుడు తను సస్పెండ్ చేశారని చెప్పారు. సస్పెండ్ చేశారు, తను లేదు. ఇంతకుముందు ఉన్న వార్డెన్లు బాగుండేవాళ్ళు. పాపం ఆమె 8 years పాప బాలికను, ఆమెను ఎట్లా చేయబుద్దయిందో. ఆమె కండ్లు ఉండవు, పిల్లలకు సరిగ్గా కనిపించదు, కొందరికైతే అసలే ఉండదు. చిన్న పిల్ల, ఆ పిల్లకి ఏం తెలుసని మళ్ళీ విపరీతంగా బ్లీడింగ్ అవుతుండేనంట పాపకు బ్లీడింగ్ అవుతుంటే తీసుకెళ్ళిపోయారంట. వీళ్ళు తెలియకుండా వార్డెన్ దాచిపెట్టి పంపించిందంట. పంపించిన తర్వాత అక్కడ వాళ్ళు చిన్న హాస్పిటల్ ఏదో చూపెడితే కూడా బ్లీడింగ్ ఆగకపోతే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి నిమ్స్లో ఇక్కడ చూపెట్టారట. అయినా బ్లీడింగ్ ఆగట్లేదంట. మళ్ళీ వాళ్ళు ఇదేదో రేప్ జరిగిందని చెప్పి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ఇస్తే కానీ తెలియలేదు, బయటికి రాలేదు. హాస్పిటల్ వాళ్ళు ఇస్తే కానీ ఇది వెలుగులోకి రాలేదు. వెలుగులోకి వచ్చినాక ఇంకా అందరూ ధర్నాలు చేయడము, దివ్యాంగులు ఇంకా వాళ్ళ
తట్టుకోలేరు కదా ఎవరైనా. కానీ ఇట్లాంటి ఇంత అన్యాయం జరిగిన తర్వాత కూడా ఆ వార్డెన్ ఒక స్టాండ్ తీసుకొని అరే అభంశుభం తెలియని పిల్లలు కదా, కళ్ళు లేని పిల్లలు, వాళ్ళకి ఆధారం వీళ్ళే కదా, ఇంకా వార్డెన్సే కదా, ప్రతిది కూడా చూసుకోవాల్సింది వాళ్ళే కదా. మరి ఇట్లాంటి విషయాన్ని దాచే కన్నా వాటిని వెంటనే పోలీసులకు అప్పచెప్పాలి, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలి అని ఒక స్టాండ్ ఎందుకని తీసుకోలేకపోయింది? అసలు ఇప్పటి వరకు ఈ బ్లైండ్ స్కూల్లో ఇట్లాంటివి జరగలేదు. వాళ్ళు ఏదున్న పిల్లలకి ఏమి దెబ్బ తాకినా, చిన్న జ్వరం వచ్చినా, ఏమొచ్చినా వాళ్ళంతా కేర్ టేక్ తీసుకునే వాళ్ళు. కానీ ఈమెమి తల్లో ఈమెమి ఆడదో మనకు తెలియదు, కానీ సాటే ఆడదన్న కనికరం కూడా ఆమెకు చూపెట్టద్దు. సస్పెండ్ అండి, డిస్మిస్ మొత్తం తీసేయాలి, ఆమె జాబ్ల నుంచే తీసేయాలి. ఎందుకున్నా ఎప్పుడున్నా అట్లాంటి వాళ్ళు మారరు. నీ స్వార్థం కోసము ఒక పిల్లని పనంగా పెట్టి కనీసం ఆమెను హాస్పిటల్లో కూడా చూపెట్టకుండా వాళ్ళైతే నువ్వు ఇచ్చి పంపడం ఏంది పాపని? ఆ పిల్ల సిచ్యువేషన్ ఎట్లుంది, ఆ పిల్ల ఎంత భయభ్రాంతులకు గురైంది, కానీ కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా, తనకు కూడా పిల్లలు ఉంటారు కదా, ఆ ఇంగిత జ్ఞానం కూడా ఆ వార్డెన్కి లేదంటే ఏమనాలి? ఆమె వరకు ఇంతకుముందు కూడా కొంచెం కంప్లైంట్ ఉండే ఆమెకు, మేము కూడా ఫోన్ చేసి చెప్పాం, మాకు బ్లైండ్ హాస్టల్తో చాలా అనుబంధం ఉంది, మీరు చాలా కొట్టేది కాదు కానీ ఫుడ్ విషయంలో ఒకసారి కంప్లైంట్ వచ్చినప్పుడు మేము చెప్పాము ఫుడ్ కరెక్ట్గా ఉండాలని. మేము వీళ్ళపైన ఇన్ఛార్జితో కూడా మాట్లాడి మీరు ఫుడ్ మాత్రం పర్మనెంట్గా ఎవరు పెట్టాల్సిందే, కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టినా మాకు ఓకే, కానీ రెగ్యులర్గా వచ్చి వంట చేయాలని కూడా మేము ఇంతకుముందు వచ్చి మాట్లాడి వెళ్ళాము. కానీ పిల్లలకు ఇప్పటి వరకు కూడా ఇట్లాంటి సంఘటనలు జరగలే కాబట్టి చాలా బాధాకరం. ముందు కూడా ఇట్లాంటి సంఘటన జరగకుండా చర్య తీసుకోవాల్సిన బాధ్యత మన గవర్నమెంట్ మీద ఉంది. పోలీసులు అదుపులో తీసుకొని అరెస్ట్ చేసిన అని చెప్పారు, కానీ మనకి నేను చూడలేదు. వాళ్ళకి అతనికి మాత్రం కఠిన శిక్ష పడాల్సింది. పాప పరిస్థితి ఎలా ఉందమ్మా? ఇప్పుడు భరోసా సెంటర్ కుక్కడపల్లిలో పెట్టారని చెప్పారు. ఆ పాప పరిస్థితి బాగానే ఉందని అన్నారు, కానీ ఆమె భయభ్రాంతులకు గురైంది కాబట్టి ఆమె కోలుకోవడం కొన్ని మంత్స్ అయితే పడుతుంది. చిన్న పిల్ల ఆమె 8 ఇయర్స్ పిల్లకి ఏం తెలుస్తుందండి పాపం. తల్లిదండ్రులు ఎంతో నమ్మకం కొద్దీ హాస్టల్లో పెట్టిపోతారు. పిల్లల్ని చదివించాల ఉద్దేశం కొద్దీ, వీళ్ళ మీద ఉన్న నమ్మకం కొద్దీ తల్లిదండ్రులు ఇక్కడ పెట్టినప్పుడు వీళ్ళకి ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఏ తల్లిదండ్రి పెట్టడానికి ముందుకొస్తారు? పిల్లల భవిష్యత్తు పోతుంది కదా, పిల్లల భవిష్యత్తు ఏంది? చదువుంటేనే పిల్లల భవిష్యత్తు ఉంది. ఎవరికి బంద్ చేసి ఎందుకు బంద్ చేసి పెట్టారు? మాట్లాడండి. ఎందుకని బంద్ చేశారు? ఎందుకు బంద్ చేసింది సార్? మొత్తం పొద్దున్న రాత్రి చెక్ చేస్తుంటే మొత్తం బంద్ చేసినారు. ఎన్ని రోజుల నుంచి బంద్ అయి ఉండింది మొత్తం సీసీటీవీ? సార్ మేడం సార్ ఇప్పుడు వచ్చి చెక్ చేసి మొత్తం బంద్ ఉంది. 4 గంటలకు చాలంట బంద్ పెట్టింది. ఆ పిల్లల్ని సద్యంకి ఇప్పుడు ఎవరో చెత్తకుండి ఇలా పని చేయని కూడా పనికి రండు అసలు తెచ్చి నైదరుగానే అన్ని తుడిపించి చెద్దర్లో సాఫ్ చేయించింది. ఇంతకుముందు నా బిడ్డ నిడవని ఇంకో సంబర్లో తోలుకొని వచ్చి ఇచ్చేటప్పుడు తోలుకొని వచ్చి మొత్తం ఇచ్చేసింది. ఇది చేసి అన్ని చేసుకుని నేను ఏమి ఇంకా ఎవరు లేరు కానీ టైంకి తోలుకున్నాను అనుకుని ఏమనలేదు మేడం. నేను ఇంత లోతు ఆలోచన చేయలేదు నేను. మళ్ళీ ఇప్పుడు అదే పిల్లగాని మీద ఇది పిరది ఇట్లా చాప్టర్ ఉండదు. అన్నం రైస్ కూడా బాలేదు మేడం. ఆ రోజు నేను పిల్లని ఇడిచిపోయి లేట్ అయ్యేటప్పుడు తిని ఇంకా పోయినా రైస్ కూడా కచ్చి ఉండదు. ఏం మేడం ఇప్పుడు ఒకరోజు చూస్తుండే ఇట్లా ఉండదంటే, లేదు ఒక్కసారి ఒకలాగా రావు రైస్ అంటది. ఒకసారి ఒకలాగా రావు అంటే, సరే మేడం నీ ధర్మం నీ వద్దు చూడు, అన్నం పుణ్యం నీ చేతల అన్న అప్పుడు అన్న అప్పటికి అన్న అదే మంచిగా అయితే సార్ అట్లా ఏం లేదంటే అన్న చూడు మేడం. మరి సంఘటన జరిగిన తర్వాత ఆమెని మీరు కలవడం కానీ ఏమైనా చేశారా? ఇట్లా అవుతుంది మరి మిగిలిన ఆడపిల్లలకు కూడా భరోసా ఏంటి మరి ఇక్కడ? ఇప్పుడు అక్కడ జరిగిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు అయితే జరిగిన పిల్లల తల్లిదండ్రులు ఏమవుతుండ్రో ఇట్లా మీ పాపకి జరిగినట్లనే నాకు జరిగినట్లనే కదా, మీరు అందరూ రావాలి మన మీటింగ్ కావాలంటే ఇప్పుడు అచానక్ వచ్చినాం. ఈ రోజు వచ్చినాం మేడం మేమందరం పొద్దున్నుండి ఇవే నడిచినాయి. ఇప్పుడు కలెక్టర్ సార్ వచ్చి మొత్తం సలహా చేసినాం కదా, ఒక్కటోళ్ళు ఎక్కడనే ఇప్పుడు తప్ప బయలైపోయినారు. ఇప్పుడు పిల్లలు బెదిరిందని మేము పోతాం, ఒక 4 రోజులు తాళం పడితే కొత్త సాలంటారని బెదురుకుంటున్నారు. భయపడ్డారు మేడం. ఇప్పుడు ఎవరికైనా కళ్ళు కాని పిల్లలు, ఆ పిల్లలు ఒక్కొక్క మాట్లాడితే కళ్ళు నేడుతున్నాయి మేడం మాకు. చిన్న పిల్లని అట్లా చేసి ఏంటంటే కళ్ళు కానవి నువ్వు ఎట్లా ఓడుకుంటుకొని లోపలికి అని అదే ఆయమ్మకు ఉండాలి కదా మేడం. నేను ఇదే కొన ఆఫీస్లోనే ఉంటుంది. నీవు ఇప్పుడు నన్ను రా బాబు అంటేనే కదా నేను వచ్చి బయటకు బాధ్యత వచ్చింది. నీ తురువు నుంచి మేము బేకైతే నాటకం మాటపడితే మొత్తం అన్ని చేసింది నీ చెప్తూనే ఉండదు కదా. ఇప్పుడు నిన్ను అన్నీ కొట్టలే, ఆ పిల్లల్ని వండబెట్టాడు, నీ వండబెట్టి పండుకుని ఉంటుంటే నేను అన్నంత సోమతతోనే ఉండము లేదు ఇడ. మరి ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి? మొత్తం అందరూ కూడా పేరెంట్స్ వచ్చి తీసుకుపోతున్నారు కదా. తీసుకుపోతున్నాం మేడం. అందుకోరకి ఆవిడ ఉండదేం బాగా నిలదీతామని మా మనసులో ఉండే, ఇంకా ఆవిడ లేదు. ఇప్పుడు చేసినామంటానని అంటున్నారు. ఏ స్కూల్లో ఏడగుణంగా ఆవిడకి డ్యూటీ ఇయ్యరాదనేది కోరుతున్నాం.
ఇప్పుడు నెక్స్ట్ కలెక్టర్ గారు కూడా వస్తున్నారు అని అయితే చెప్తున్నారు కదా, మరి కలెక్టర్ గారితో నెక్స్ట్ మీ డిమాండ్స్ ఏంటి, ఏం అడగబోతున్నారు అడిగాను ఏంటి మేడం. మొత్తం అడిగారు? అడిగారు మొత్తం మాట్లాడరు. ఓడు ఇదే వికలాంగులే మొత్తం పెద్ద పెద్దోళ్ళు వచ్చిండ్రి, మొత్తం వాళ్ళే మాట్లాడినారు మేడం. పిల్లలతో అడిగిపించి పిల్లలు మాట్లాడినారు. ఇంకా వాళ్ళ కాడికి మమ్మల్ని పేరెంట్ని కూడా మీరేం భయపడద్రమ్మా, నేను ఉండా, ఇది ఇంత బిల్డింగ్ పడిపిస్తాం మీ పిల్లలు కూడా ఇందులో ఉన్నారా? ఉన్నారు మేడం. పేరెంట్ ఇంతకు ముందు పోనీ ఇట్లాంటివి ఏమైనా చెప్పారా మీతో, నాన్న ఇలా ఉంది పరిస్థితి, ఇట్లాంటి ఎవడైనా సరే లోపలికి వస్తున్నాడు ఒంటి మీద చెయ్యేస్తున్నాడు అని ఏమైనా మీ వరకు వచ్చి చెప్పుకున్నారా పిల్లలు? చెప్పలేరు మేడం, ఎప్పుడు చెప్పలేదు మేడం. చెప్పండి దీనికి ఆ మాట చెప్పలేరు. కానీ ఓన్లీ రైస్ గురించి వాడ మేడం కానీ ఏమైనా ఆవిడ తోడు వేసినా అవన్నీ ఇంకోటి కూడా తీసి తీపిచ్చారు. ధర్నా కూర్చొని పోయి ధర్నా కూర్చొని మాకు వాడ మేడం బాగాలేదు, మాకు అన్నం సరిగ్గా చేస్తలేదు, అది చేస్తలేదు, వాళ్ళంతా కూడా సాల్వ్ చేసుకున్నారు. ఇక్కడ పోయి ధర్నా రోడ్డు పోయి నిలబడ్డారు, ధర్నా చేసుకున్నారు. ఇంకా ఆ మేడంని చేసేసిండు. ఇంకా అంతేగా జరిగింది. ఇటువంటి ఏరే ఇటువంటి మాటలు ఇప్పుడు ఏంటున్నాం మేడం. సో ఇదండి చూస్తున్నారు కదా, ఏది ఏమైనా సరే అభం శుభం తెలియని చిన్న పిల్లలు అనమాట. కళ్ళు లేని పిల్లలు. అసలు ఆ పిల్లల్ని చూస్తే ఎట్లా వాడికి చేయాలనిపించిందో కూడా నిజంగా తెలియని పరిస్థితి. చూస్తున్నారు కదా, మొత్తం చిన్నపిల్లలందరూ కూడా వాళ్ళ భయభ్రాంతులు అయిపోయారనమాట. నిజంగానే ఉంటుంది. ఆ వాడు చేసిన వాడికి ఏమో 25 సంవత్సరాలంట. మొత్తం ఇక్కడ ఏంటంటే స్వీపర్ పని చేస్తూ ఉంటాడు, చెత్త ఎత్తుతూ ఉంటాడు. వార్డెన్ అనుమతి లేకుండానే లోపలికి వస్తాడా చెప్పండి. ఇక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా ఆఫ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. పేరెంట్స్ అందరూ కూడా మొత్తం ఆ డీటెయిల్స్, అంటే వాడు ఎట్లా వచ్చాడు, ఎప్పటి నుండి వస్తున్నారని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తామని చెప్పి చూడడానికి అడిగినా సరే లేవు అనమాట. అంటే సీసీటీవీ మొత్తం కూడా ఆఫ్ చేసి పెట్టుకున్న పరిస్థితులు. వాడు ఏంటంటే ఇక్కడ మొత్తం స్వీపింగ్ పని చేస్తూ ఉంటాడు, మొత్తం లోపల అంతా కూడా చెత్తది ఎత్తుతూ ఉంటాడు. అయితే ఇక్కడ క్లియర్గా ఏంటంటే వార్డెన్ నిర్లక్ష్యం అని కూడా ఇక్కడ చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా ఆఫ్ చేసి మొత్తం ఆవిడ అనుమతితోనే ఇతను ఇంత రాద్ధాంతం చేశాడనేది తెలుస్తుంది. ఏదైనా సరే ఇంత ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఆవిడ కూడా ఒక ఆడపిల్లే కదా, ఒక ఆడదే కదా, ఇంతమంది ఆడపిల్లల్ని చూసుకోమని చెప్పి కాపలాగా పెట్టినప్పుడు ఏం చేస్తుంది ఆమె నాకు అర్థం కాదు. కానీ పైన అధికారులు కూడా ఏం చేస్తూ ఉన్నారు ఈ విషయమే కాకుండా ఇక్కడ ఫుడ్ విషయంలో కూడా ఏంటంటే చాలాసార్లు ఈ పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్కి కంప్లైంట్ చేయడం కూడా జరిగిందంట. ఫుడ్ బాగోదని, సరిగ్గా పెట్టరని, సరిగ్గా చూసుకోరని కూడా చెప్పినా ఆ పేరెంట్స్ వచ్చి ఆ వార్డెన్కి చెప్పినా సరే ఆ వార్డెన్ ఏ మాత్రం కూడా యాక్షన్ తీసుకోకుండా చాలా రెక్లెస్గా ఆన్సర్స్ ఇవ్వడం, చాలా నిర్లక్ష్యంగా ఉండడం కూడా ఇక్కడ ఈమె పరిస్థితి ఇట్లా ఉందని అయితే ఇక్కడ మనకి కమిషనర్ అలాగే కొంతమంది పేరెంట్స్ మాటల్లో కూడా విన్నాం కదా. చూస్తున్నారు కదా, అండ్ మొత్తం లొకాలిటీ కూడా ఎట్లా ఉందో చూడండి. మొత్తం కూడా ఏంటంటే ఎవరు కూడా ఇంత లోపలికి వచ్చి అంటే జనసంచారం లేని ఏరియాస్ అంటూ ఉంటారు కదా, అలా ఉందన్నమాట ఈ ఏరియా మొత్తం కూడా. అయితే మొత్తం ఇగోండి హాస్టల్ కూడా చూడండి ఎట్లా ఉందో, మొత్తం పాడుపడిపోయిన హాస్టల్ ఇలా ఉంది. మరి లోపల రూమ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటో మనకంటే తెలియదు, ఎందుకంటే లోపలికి వెళ్ళలేదు. మొత్తం చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని మేము కెమెరాలు చూపించకూడదు కాబట్టి నేను లోపలికి అయితే వెళ్ళి విజువల్స్ అవి తీసుకునే ప్రయత్నం అయితే చేయట్లేదు. అసలు చిన్నపిల్లలు అభంశుభం తెలియని పిల్లలు వాళ్ళ మాటలు కానీ వింటూ ఉంటే నిజంగా కన్నీరు తెప్పించేటట్టుంది. అంటే మొత్తం కూడా ఈ 8 సంవత్సరాలు అసలు ఈ రోజుకి ఎందుకని ఇట్లా లైంగిక దాడులు చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి. మొత్తం అందరు ఆడపిల్లల్ని నెలలు పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్క ఏజ్ లిమిట్ కూడా లేకుండా ప్రతి ఒక్కరిపైన ఇట్లా లైంగిక దాడులు అన్నవి చేస్తూ ఉన్నారనమాట. మరి దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో ఆల్రెడీ కలెక్టర్ గారు దీని మీద మొత్తం కూడా ఈ విషయం అంతా కలెక్టర్ వరకు వెళ్ళడం జరిగిందంట. అండ్ కలెక్టర్ గారు కూడా వచ్చి తగిన యాక్షన్ తీసుకుంటారు. అండ్ ఈ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆవిడని సస్పెండ్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అండ్ కొత్త వాళ్ళని తీసుకొచ్చి రిక్రూట్ చేసుకుంటారని కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఆ పాప పరిస్థితి ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతోంది. అండ్ పాప పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని అడిగాము. పాప కూడా బాగానే ఉంది అని చెప్తున్నారు. అయినా సరే మానసికంగా తను కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే ఇటువంటి డిజాబుల్ అని మనం అనకూడదు, కానీ ఆల్రెడీ ఈ వైకల్యంతో ఉంటారు. దానికి తోడు ఇట్లాంటివన్నీ జరిగేటప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉండబోతుంది, వాళ్ళు అసలు త్వరగా ఎలా రాగలుగుతారు ఏంటని కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్లో మారిందనమాట. ఏది ఏమైనా సరే ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి పిల్లలు త్వరగా బయటికి రావాలి. అండ్ పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా వహించాల్సిన టైం అనమాట. రోజులు అసలు బాగాలేదనే చెప్పుకోవచ్చు. ఏ రోజు ఎప్పుడు ఏ నిమిషం ఏం జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి అనమాట. అండ్ మరి కొంతమంది అయితే సోషల్ యాక్టివిస్టులు కూడా ఇక్కడికి అయితే వచ్చారు దీనికి సంబంధించి మాట్లాడాలి అని చెప్పి. వాళ్ళతో కూడా మాట్లాడి లోపల ఏం జరిగింది ఏంటి, వార్డెన్ పరిస్థితి ఏంటి, మొత్తం రూమ్స్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ మొత్తం ఎలా ఉంది, వాళ్ళ బెడ్స్ కానీ వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ కానీ ఎలా ఉన్నాయి ఏంటి అని అయితే క్లియర్గా తెలుసుకుందాం. అయితే లోపలికి వెళ్ళి మొత్తం కూడా పిల్లలతోని పేరెంట్స్తో మొత్తం మాట్లాడి రావడం అయితే జరిగింది. ప్రజెంట్ మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు కూడా ఇక్కడే ఉన్నారు. మేడంతో కూడా మాట్లాడదాం. మేడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటాము. మీ వంతు సాయంగా మీరు దగ్గరికి వెళ్ళి వాళ్ళ తరపున ఏదో ఒక సాయం చేస్తూ ఉన్నారు. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఆ పరిసరాలు అన్నీ కూడా ఎట్లా అనిపించింది ఏంటి, వార్డెన్ కూడా లేనట్టు మనకు తెలుస్తోంది, పిల్లలతో మాట్లాడే కూడా ఏమనిపించింది మేడం? అంటే ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక బెడ్ ఇచ్చేసాము, స్కూలుకు పంపిస్తున్నాము, ఫుడ్ పెడుతున్నాము, ఇంతే అనుకుంటున్నారు. కానీ వీళ్ళు స్పెషల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్, అంటే స్పెషల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్కి స్పెషల్ నీడ్స్ ఉంటాయి. ఆ నీడ్స్ ఫుల్ఫిల్ చేయని కాడికి వాళ్ళని ఇక్కడ హాస్టల్కి తీసుకొచ్చి పెట్టి ఏంటి లాభం?
ఇవాళ ఈ ఘటన జరిగింది, 7వ తారీఖు జరిగింది. ఇది ఇప్పటికీ వెలుగులోకి వచ్చింది. ఈ 2-3 రోజుల నుంచి అది కూడా ఏంటి, మా ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాక్ పూనుకొని వాకాటి కరుణ్ గారిని వెళ్ళి కలిసిన తర్వాత మొత్తం కదిలింది యంత్రాంగం అంతా. అంతకుముందు లేదు. అంతకుముందు వార్డెన్ ఏం చెప్తే అది పోలీసులు కూడా నమ్మలేదు. మరి ఈ పరిస్థితుల్లో ఒక పాప ఈ విధంగా చెప్తుంది అన్నప్పుడు ఆ పాప దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునే అవసరం మీకుంది. ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మీరు ఏం చేశారు, చాలా సింపుల్గా పాప మెచ్యూర్ అయిపోయిందని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళకి పిలిచి పంపించారు. ఆ తర్వాత వాళ్ళు అడిగితే కూడా మీరు పొంతలేని సమాధానాలు చెప్పి చాలా వంకర టింకరగా మాట్లాడారు. ఇప్పటికే ఆ వార్డెను అదే విధంగా మాట్లాడుతుంది. సరే, నిన్న మా జేఏసీ వాళ్ళు వెళ్ళి వాకాటి కరుణ్ గారిని సెక్రటేరియట్లో కలిసి తర్వాత ఆమెని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన వెంటనే ప్రభుత్వాలు ఏం చేయాలి అంటే, మీరు అన్నీ కంటి తుడుపు చర్యలు చేస్తారు అనేది ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు వార్డెన్ రూమ్కి తాళం పెట్టుంది. ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్లో వంట చేసేవాళ్ళు తప్పితే, గేట్ కీపర్ తప్పితే, ఆ నైట్ వాచ్మెన్ తప్పితే ఎవ్వరు లేరు. ఇప్పుడు తల్లిదండ్రులు ఈ సంగతులు తెలిసి ఒక్కొక్కళ్ళు వచ్చి భయాందోళనకు గురైపోయి పిల్లల్ని తీసుకెళ్ళిపోతాము అంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వెంటనే మేము వెళ్తే కదా చీకటి అవ్వకుండా వెళ్తాము అంటున్నారు. అలాంటప్పుడు ఇక్కడ కూర్చొని ఈ పిల్లలకు సంబంధించిన పేరెంటేనా వచ్చింది కాదు అని క్రాస్ ఎగ్జామిన్ చేసుకొని వెరిఫై చేసుకొని వాళ్ళకిచ్చి వారం రోజులు సెలవులు ప్రకటించి, ఈ వారం రోజుల్లో ఇక్కడ సరిదిద్దాల్సినవి సరిదిద్ది కొంచెం కొత్త వార్డెన్ని వేసి ఇలా చేయాల్సిన, అంటే ఇది పద్ధతి ప్రకారం జరగాల్సిన విషయం. కానీ ఎవరికి పుట్టిన బిడ్డ ఎక్కెక్కేడ్చిన అన్నట్లు ఈ అందబాలికల సంగతి మాకేంట్లే పట్టేది అన్నట్లుగా చేశారు. ఇప్పుడు వార్డెన్ లేదు ఇక్కడ. ఇప్పుడు మధ్యాహ్నం తల్లిదండ్రులు చాలామంది వచ్చారు. ఆ తల్లిదండ్రులు వచ్చారని ఎక్కువ ఫుడ్ ఏం చేయకపోయేసరికి ఏమైంది, అంతా సర్దుకుని తినేసరికి పిల్లలంతా ఆకలి అంటున్నారు. సరికి మా జేఏసీ మెంబర్స్కి బిస్కెట్స్, అరటిపళ్ళు తెప్పించి ఇచ్చాము. అయితే ఇది మేం చేయాల్సిన పని కాదు, మేము చూడలేక చేశాము. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, అసలు ప్రభుత్వానికి పడుతుందా లేదా అనేది ప్రశ్న. ఇప్పుడు ఆ పాప అసలు ఇక్కడ భద్రతా వైఫల్యాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. సీసీ కెమెరాలు పేరుకున్నాయి, అవి పనిచేయట్లేదు. లైట్లు లేవు బయట, ఇప్పుడు స్ట్రీట్ లైట్లు లేవు, లోపల లైట్లు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఎలాగో కళ్ళు కనపడవు, లైట్లు ఉంటే ఏంటి లైట్లు లేకపోతే ఏంటి అని వీళ్ళ ఉద్దేశమా, లేకపోతే వీళ్ళు ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నారు, వీళ్ళకి మాత్రం చేయాల్సిన అవసరం ఏంటి ఏంటి అసలు వీళ్ళ ఉద్దేశం? ఈ నిర్లక్ష్యానికి కారణం ఏంటి తెలియాలి. ఇప్పుడు మా తెలంగాణ అనుకుని తెలంగాణ తెచ్చుకుందాక నిద్రపోలేదు. ఆ తెలంగాణ వచ్చిన తెలంగాణని ఈయనగాసి నక్కలపాలు చేశారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా సరే అసలు ఏమీ శ్రద్ధ తీసుకోకపోతే ఎట్లా అసలు? ఇప్పుడు బిల్డింగ్ చూస్తే కూడా చాలా పాడుపడిపోయి ఉంది. దీన్ని కొంచెం రెనోవేషన్ చేసుకోవచ్చు. పిల్లలు ఒక 70 మంది పిల్లలు చక్కగా చదువుకుని వాళ్ళు జీవితాల్లో స్థిరపడతారు, వాళ్ళకి ఎంత వైకల్యం ఉన్నప్పటికీ కూడా. మరి అలాంటి పిల్లల్ని ఇప్పుడు ఇంత భయంలో ఉన్నారు ఆ పిల్లలు. ఏంటి మరి మీరు ఇంటికి వెళ్ళిపోతారా, మీ అమ్మా నాన్న వస్తే అంటే, ఆ పాప చిన్న పాప కదా, ఆ పాపకి ఏమైందో మాకు తెలియాలి, ఆ పాపకి ఎలా ఉందో తెలిసేదాకా మేము వెళ్ళము, ఇలా మాట్లాడే పిల్లలు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో తల్లిదండ్రులు వచ్చారు ఇంతే చాలని చెప్పి ఇంటికి వెళ్ళిపోవాలని, ఇలా రకరకాలుగా ఉన్నారు పిల్లలందరూ. ఏది ఏమైనా అందరి మనసుల్లో ఉన్నది ఏంటి అంటే, ఆ పాపకి అన్యాయం జరిగింది, ఆ పాప బాధపడుతుంది. ఏం అన్యాయం జరిగింది కూడా తెలిసేంత వయసు లేదు వాళ్ళకి. ఆ పాపకి ఏదో అయ్యింది, ఆ పాప ఇబ్బంది పడుతోంది అనేది మటుకు అర్థమైంది వాళ్ళకి. పైగా ఇలా పరామర్శించే వాళ్ళు వస్తే కూడా వాళ్ళకి అమ్మో ఇంకేం జరిగిపోద్దో అనే ఒక భయంలో ఉన్నారు. ఇప్పుడు ఆదిలాబాదులో తల్లిదండ్రులు ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. అసలు ఈ హాస్టల్లో చేర్చే అవసరం ఉన్న తల్లిదండ్రులు వాళ్ళు చేసే పనులు మానుకుని గబగబా వచ్చి ఈ పిల్లల్ని తీసుకెళ్ళగలిగే ఆర్థిక పరిస్థితి కూడా వాళ్ళకు ఉంటుందని చెప్పలేము. ఆ రాగలిగే వెసులుబాటు కూడా ఉంటుందని అనలేము. మరి అలాంటప్పుడు ఇక్కడ వేరే ఏ హాస్టల్లోనైనా ఉన్న ఒక వార్డెన్ తీసుకొచ్చి ఇక్కడ ఈ పరిస్థితులు చక్కబెట్టే వరకు ఉండి, ఇప్పుడు వెళ్ళిపోయే పిల్లల్ని వెళ్ళనివ్వండి ఒక వారం రోజుల పాటు. ఉన్న పిల్లల్ని కూడా మీరు కొంచెం హక్కును చేర్చుకోవాల్సిన అవసరం ఉంది కదా. అది ఇక్కడ ఏంటి అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం బాగా కొట్టొచ్చినట్టు కనపడుతుంది.
ఇప్పుడు అత్యాచారాలు అంటారా, ఇట్లా అతన్ని ఉద్యోగంలో చేర్చుకునే దగ్గరే ఇప్పుడు అందరూ ఆడపిల్లలు ఉన్న చోట మగ అతన్ని ఎందుకు ఉద్యోగంలో చేర్చుకున్నారు అనేది ఒక ప్రధానమైన విషయం. అతను ఇప్పుడు ఈ పాపనే చేశాడా, ఇంకెవరినన్నా కూడా చేశాడా, ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే కదా. అసలు ఇలాంటి ఇంకేం జరిగినాయి అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇన్ని పరిస్థితుల మధ్యలో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే అసలు ప్రభుత్వాన్ని ఎలా జవాబుదారీతనంలోకి తీసుకురావాలి అనేదే ఇప్పుడు మన ముందున్న ఛాలెంజ్. వాళ్ళు ప్రభుత్వాన్ని జవాబుదారీగా మార్చాల్సిందే. ఇప్పుడు వీళ్ళకి అసలు చేమ కుట్టినట్టు కూడా లేదు. అదే వీళ్ళింట్లో వాళ్ళకి ఎవరికైనా జరిగితే ఇలాగే ప్రవర్తిస్తారా వీళ్ళు? కాదు కదా, రియాక్ట్ అవుతారు కదా. మన పిల్లలకేమో ఒక ప్రత్యేకంగా సౌకర్యాలు కావాలనుకుంటాము. ఇలాంటి పిల్లలు దిక్కుమొక్కు లేని పిల్లలైనా ఏంటి మీ ఉద్దేశం? ఇది మట్టుకు ఖచ్చితంగా ఈ పద్ధతి మారాలి. ఫస్ట్ పద్ధతి మారితే పరిస్థితులు కూడా మారుతాయి. ఇప్పుడు పరిస్థితులు ఎప్పుడు రాత్రికి రాత్రి మారవు. మీరు పద్ధతి మార్చుకుని ప్రాక్టీస్లోకి వస్తే పరిస్థితులు మారతాయి. ఏది ఏమైనా ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, దయనీయంగా ఉన్నాయి. మరి ఈ మాత్రాన్ని ఆ మధ్య ఒకసారి ఫుడ్ బాగాలేదని వాళ్ళు ధర్నా చేశారంట పిల్లలు. అప్పుడు వార్డెన్ని మార్చి ఈ వార్డెన్ వేశారు. ఈ వార్డెన్ కూడా చాలా బాధ్యతారాహిత్యంగా ఉంది. ఇదేదో తేలవలసిన అవసరం ఉంది. సో ఇదండి, ఏదైనా సరే కలెక్టరు 5 గంటలకు ఫోన్ చేస్తే 6 గంటలకు కలెక్టర్ వస్తానని చెప్పారు. ఇప్పుడు టైం ఎంత అయింది? 7 అవుతుంది. కలెక్టరు రాలేదు. కలెక్టర్ తాలూకు ఒక బాధ్యత గల మనిషి రాలేదు. ఇప్పుడు ఈ పిల్లల్ని తీసుకొని తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారు. ఎవరికి చెప్పి వెళ్తున్నారు వీళ్ళు? ఇప్పుడు ఎవరో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్కి చెప్పి కదా వాళ్ళు తీసుకెళ్ళాలి. అలాంటి పరిస్థితి లేకోకుండా చేశారు. ఇట్లయితే ఎట్లా అసలు? అందుకని ఖచ్చితంగా ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? కలెక్టర్ బాధ్యత వహిస్తాడా, ఎవరు బాధ్యత వహిస్తాడు అనేది మటుకు ఆలోచించాలి. అసలు ఇప్పుడు ఆ వాకాటి కరుణ గారు నిన్న స్పందించినట్టుగా కనిపించారు, కానీ ఏదో పెదాల మీద పప్పలు బండించినట్టుంది తప్పితే పని అయితే జరగలేదు. ఈ పరిస్థితులు మారాలని కోరుకుంటున్నాం. సో డెఫినెట్గా, ఎందుకంటే నేను కూడా లోపలికి వెళ్ళి చూసి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా ఏంటంటే లోపల పిల్లల రూమ్స్ కానీ అంతా చూడడం జరిగింది, వాష్రూమ్తో సహా ప్రతిదీ కూడా చూడడం జరిగింది. ఎక్కడా కూడా వార్డెన్కి ఇప్పుడు ఎవరు కూడా లేరు లోపల, ఓన్లీ పిల్లలు మాత్రమే ఉన్నారు. అండ్ ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత పిల్లల యొక్క పేరెంట్స్ కొంతమంది వచ్చి, అంటే దగ్గర లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మిగిలిన పిల్లలు దూరం నుంచి వచ్చే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పిల్లలు మాత్రం పాపం ఇక్కడే ఉన్నారు పిక్కుమంటూ. వాళ్ళకి ఏం జరిగింది, అక్క ఏం జరిగింది, ఎందుకని అందరూ వస్తున్నారు, మమ్మల్ని చూడడానికి ఎందుకు వస్తున్నారు, అసలు ఏం జరిగింది అని చెప్పి పాపం క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. అసలు వాళ్ళకి ఏమీ కూడా తెలియదు అండ్ మొత్తం కూడా భయంతో ఉన్నారనమాట. అండ్ ప్రభుత్వం ఏదైనా సరే ఇప్పటి వరకు ఏంటంటే ప్రభుత్వం వరకు దీన్ని తీసుకెళ్ళలేదని అయితే అనుకుంటున్నాం. సో డెఫినెట్గా ఈ యొక్క ఇన్సిడెంట్ని ప్రభుత్వం వరకు తీసుకెళ్ళాలి. మొత్తం చూస్తున్నారు కదా, ఇది హాస్టల్ అంటారు, దీన్ని చూడండి ఒకసారి ఎలా ఉందో. మొత్తం కూడా పాడుపడిపోయి చూడండి, మొత్తం కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు 7 అవుతుంది టైం, ఎక్కడ కూడా లైట్లు ఫెసిలిటీ కూడా లేదు. అండ్ మొత్తం కూడా లైట్లు కూడా చూడండి, స్ట్రీట్ లైట్స్ లేవు, సీసీ కెమెరాస్ లేవు. సో ఈ పిల్లల బాధ్యత డెఫినెట్గా ప్రభుత్వం వహించాలి. డెఫినెట్గా దీని మీద ప్రభుత్వం స్పందించాలి. అండ్ దీనికి సంబంధించి ఎవరైనా కానీ ఎమ్మెల్యేలు ఉన్న ఎవరున్నా సరే వెంటనే వచ్చి తగిన చర్యలు తీసుకోవాలి. మిగిలిన పిల్లలందరినీ కూడా వాళ్ళ యొక్క పేరెంట్స్కి భద్రతగా అప్పగించాలి. అలాగే ఇక్కడ కొత్త వార్డెన్ వేయించాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫెసిలిటీస్ ఎవరైతే సెక్యూరిటీ దగ్గర నుంచి మొత్తం కూడా లేడీస్ని పెట్టే ప్రయత్నం చేయాలి. అండ్ వాష్రూమ్స్, చెత్తవెత్తే వాళ్ళు, స్వీపర్స్ అందరూ కూడా లేడీసే ఉండాలని అయితే డెఫినెట్గా ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అనమాట. అండ్ మొత్తం బిల్డింగ్ కూడా ఏంటంటే ఐదర్ పెయింటింగ్ వేయడమో లేకపోతే రినోవేషన్ చేయడమో, మొత్తం ఎలా ఉంది పరిస్థితి ఏంటి, పిల్లలు సౌకర్యంగా ఉన్నారా లేదా, వాళ్ళ ఫుడ్ ఎలా ఉంది అన్న కూడా ఒక్కసారి వచ్చి మొత్తం కూడా ఒక ఏకాగ్రతగా చూసి ఒక యాక్షన్ తీసుకోవాలని అయితే కోరుకుందాం. అండ్ ఇక్కడ సార్తో మాట్లాడదాం. సార్ పేరు చెప్పండి. నా పేరు గంగారాం. నేను ప్రభుత్వంలో కౌన్సిలింగ్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫీసర్గా చేశాను. తర్వాత మేనేజర్గా రిటైర్డ్ అయ్యాను. ఈ హాస్టల్ యాక్చువల్గా మా కృషి వల్ల, ముఖ్యంగా నా కృషి వల్ల ఈ హాస్టల్ వచ్చింది. అప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో హాస్టల్స్ లేకుండేది. గోపాల శాస్త్రి రీజన్ డైరెక్టర్కు మేము ఈ అమ్మాయిలకు హాస్టల్ ఉండాలని చెప్పేసి ఎన్నో ప్రోగ్రామ్స్, ఎంతో ఇప్పుడు అంబిక గారు కూడా వచ్చారు. ఆవిడ మా తరఫున నిలబడి ఆ రోజుల్లో చాలా ఫైట్ చేస్తే ఇలాంటి హాస్టల్ ఒకటి ఏర్పడింది. ఇప్పుడు ఈ హాస్టల్లో చాలామంది చదువుకొని చాలా ఉద్యోగాలు వచ్చాయి. బాగా లా చదివిన వాళ్ళు ఉన్నారు, బాగా మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, టీచర్స్ అయ్యారు, లెక్చరర్స్ అయ్యారు. కానీ దురాదృష్టం ఏంటంటే ఇంత క్రితమే ఒక కేసు జరిగింది. ఒక 5 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా, నేను 2-3 సంవత్సరాలు. అప్పుడు ఇంకొక వార్డన్ ఉంది, ఆ కేసును ఇట్లాగే వీళ్ళు నీరు కార్చేశారు. ఆ కేసు కూడా అక్కడ ఇదే స్కూల్లో జరిగింది. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే స్కూల్ ఏమో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, హాస్టల్ ఏమో డిజేబుల్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి.
ఓకే. సో దీనివల్ల ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న జరిగింది ఏంటంటే 7వ తారీఖున జరిగితే 20వ తారీఖు వరకు వాళ్ళ దృష్టికి తీసుకురాలేదు. మన దృష్టికి వచ్చిన తర్వాత చాలా మ్యాటర్స్ దాచిపెడుతున్నారు. మీకు తెలుసో తెలియదో, అకార్డింగ్ టు ది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఒకరికి మనం పరీక్ష చేయాలంటే, మెడికల్ ఎగ్జామ్ చేయాలంటే వాళ్ళ తల్లిదండ్రుల మైనర్స్ అయితే తల్లిదండ్రులు అది కంపల్సరీ తీసుకోవాలి. లేదు అంటే పిల్లలది వాళ్ళు మాకు పరీక్ష చెయ్యమని వాళ్ళు ఇస్తే తప్ప వాళ్ళు చేయడానికి ఉంటుంది. వీళ్ళు ఎవరండి యాక్చువల్గా సరే అమ్మాయికి జరిగింది, అమ్మాయిని చేశారు. అమ్మాయితో పాటు ఇంకొక ముగ్గురిని కూడా వాళ్ళు మెడికల్ చెకప్కు పంపించారు. అది ఎందుకు పంపించారు? అది అకార్డింగ్ టు కోర్ట్ అది దట్ ఈస్ అటర్లీ రాంగ్. తర్వాత దే కాన్స్టిట్యూటెడ్ వన్ కమిటీ దట్ షుడ్ బి రివోక్డ్ ఇమీడియట్లీ. అది ఏంటంటే జ్యుడిషియల్ చేత కమిటీ వేయించాలి, సంపూర్ణ దర్యాప్తు చేయాలి వీళ్లకు అందరికి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇక్కడ అది ఎవరు ఏఎన్ఎం చేసిన వాళ్ళను వార్డన్స్గా పెడుతున్నారు. వీళ్ళని ఎందుకు కూడా వీళ్ళకు సరి అయిన ప్రత్యేకంగా కల్పించాలి. స్పెషల్ హాస్టల్ అన్నప్పుడు వాళ్ళనందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులను సరిపోయేంత ఉద్యోగులను ఇక్కడ అపాయింట్ చేయాలి. ఎవరినో పెట్టేసి వార్డన్స్ వాళ్ళు రేపు ఈరోజు నువ్వు రారా బాబు, నువ్వు వచ్చి పని చేయి, నువ్వు రామ్మా నువ్వు ఇక్కడ పని చేయమని అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. వాళ్ళకే ఒక ఇది అప్రాప్రియేట్. మరి సీసీ క్యామ్స్ అన్ని కూడా ఎక్కడ కూడా పనిచేయని పరిస్థితి సార్. వీళ్ళు ఆల్రెడీ డిజాబుల్డ్ పీపుల్, మరి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి చాలా జాగ్రత్తగా చూడవలసిన సిచ్యువేషన్ కదా ఇక్కడ. మరి సీసీ క్యామ్స్ గురించి కూడా ఎందుకని ఎవరు వచ్చి పట్టించుకోలేదు? రైట్ సీసీ కెమెరాల గురించి కూడా వాళ్ళు ఇప్పుడు మీకు అదే చెప్తా ఉన్నాను. 7వ తారీఖు జరిగిన కేసులో సీసీ కెమెరాల్లో ఉన్న మెసేజ్ను కూడా తీసివేసినారని మాకు వచ్చింది. అది డిస్ట్రాయ్ చేసేది, అది ఎక్కడ పోదు. దట్ షుడ్ బి రీస్టోర్డ్ ద మ్యాటర్ అండ్ అది కరెక్ట్ చేయాలి. జ్యుడిషియల్ కమిటీ ఏంటంటే ఒక లీగల్ ఆఫీసర్తో కానీ జడ్జితో నేను ఆల్రెడీ ఇది పొద్దున్నే నేను వచ్చి ఇవన్నీ చూసిన తర్వాత నేను హైకోర్టు కూడా వెళ్ళాను. హైకోర్టు కూడా వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ నల్గొండ క్రాస్ రోడ్ కమిషనరేట్లో ఉన్నాను. మా అమికక్క గారు ఆవిడ మాకు చాలా చాలా క్లోజ్, చిన్నప్పటి నుంచి మేము కలిసి చేసాం స్ట్రైకులు ఇవన్నీ. సో ఆవిడ కాల్ చేశారు, అందుకని నేను పరిగెత్తుకొని వచ్చాను. సో ఇప్పుడు మనం దీనికి ఊరుకోవద్దు అంటే ఒక ప్రిపరేటరీ వర్క్ షుడ్ బి డన్ బై ది. ఇప్పుడు మీలాంటి సోషల్ దీంట్లో ఉన్నవాళ్ళు కావచ్చు, యాక్టివిస్టులు కావచ్చు, వీళ్ళందరినీ ఆయన కమిటీ అంటే ఎవరిని వేస్తారండి? ఒక డైరెక్టరు, ఇంకో డైరెక్టరు, ఒక ఏడి, వాళ్ళు కంటి తుడుపుగా ఇంత క్రితం కూడా అలాగే వేసి తీసేశారు. ఆ అమ్మాయి పాపం పోయింది, చాలా పాపం. ఆ అమ్మాయి కోసం పాటుపడ్డ ఒక వార్డను బలి చేశారు. ఆ అమ్మాయి బలి చేసేదంటే ఆ వార్డన్కి ఇప్పటికి కూడా వాళ్ళు చెల్లించలేదు. ఎందుకంటే ఈ అమ్మాయికి హెల్ప్ చేసింది కనుక ఈమెకి ఇవ్వద్దని చెప్పేసి ఆ దుర్మార్గం చేశారు. సో ఇప్పుడు ఎవరిని బలి చేస్తున్నారు? అది ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది? ఇక్కడ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఒక నరేష్ వస్తున్నాడా, ఇంకా ఎల్లయ్య వస్తున్నాడా, మల్లయ్య వస్తున్నాడా, ఎవరు వస్తున్నారు అది తీసుకోవాలి. అది లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వార్డన్స్ కూడా ఎవరు ఏడీ గారు ఉన్నారంటే శనివారం కాగానే, ఎందుకంటే శనివారం లాస్ట్లో డే ఉంటుంది కనుక శనివారం రివ్యూ పెట్టాలి, ప్రతి హాస్టల్కి రివ్యూ పెట్టాలి. ఏమంటున్నారంటే మీకు ఇంకొక విషయం చెప్తున్నాను, ధర్మసత్యం ఏంటంటే వీళ్ళు ఊరికేనే అల్లర్లు చేస్తారండి, ఆ తర్వాత వీళ్ళు హాస్టల్లో తాగుతారండి, వీళ్ళు పడుకుంటారండి, ఇవన్నీ చెప్పేసి వీళ్ళు పబ్బం గడుపుతున్నారు. అది కరెక్ట్ కాదు. దర్యాప్తు చేసి సరి అయిన ప్రిపరేటర్ అంటే కరెక్ట్గా ఒక స్పెసిఫికేషన్స్, ఒక కట్టుబాట్లు తరగ్గా ఉంచి వీళ్ళకి కావాల్సినవి ప్రొవైడ్ చేసినట్లయితేనే కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు అప్రాపరేట్ చెప్పారు, లేడీస్ ఉన్నారు, లేడీస్ ప్రతి వర్క్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ జెంట్? దట్ షుడ్ బి రిమూవ్డ్. దట్ కైండ్ ఆఫ్ డెసిషన్ ఇట్ ఈస్ నాట్ అప్రాపరేటివ్. నేను ఐ హ్యావ్ డన్. ఎందుకంటే మీరు గతంలో ఇంకొక శైలజ గారు నుండి ఐఏఎస్ ఉండే ఆవిడ కమిటీ వేస్తే ఐఎమ్ వన్ ఆఫ్ ద నా ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ఓ పెద్ద బుక్కు ఎలా ఉండాలి, హాస్టల్స్ ఎలా ఉండాలి, పిల్లలకు అమ్మాయిలకు ఎలా ఉండాలి, అబ్బాయిలకు ఎలా ఉండాలి అనేది ఒక పెద్ద బుక్కు నేను దాంట్లో అప్పుడు రాసి ఇచ్చాను. అది బుట్టా దాఖలు చేశారు, పోయింది. కానీ ఇప్పుడు మనం ఏఐ అంటే ఒక కంప్యూటర్ యుగంలో ఉండి ఇంత భయంకరంగా కెమెరాస్ ఇవన్నీ ఉండి దాన్ని పని చేయకుండా చేసి ఇలాంటివి చేస్తున్నారు కనుక మనలాంటి సమాజం ముఖ్యంగా అందరు కదలాలి. ఇది ఒక అందుల కోసం అందులు కాదు, ఆ వికలాంగుల కోసం వికలాంగులు కాదు, అందరూ కదిలి దీన్ని అప్రాపరేట్ చేసి వాళ్ళకు సరి అయిన న్యాయం చేకూర్చాలి.
రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో ఇదండి పరిస్థితి. ఇగో ఒకసారి నేను మళ్ళీ మీకు ఒకసారి చూపించాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా మొత్తం విజువల్ చూడండి ఎట్లుందో. టైం ఇగో నేను చెప్పాను కదా ఇందాక ఆల్రెడీ ఇవ్వండి 7 అవుతుంది. ఎక్కడ కూడా ఇవ్వండి స్ట్రీట్ లైట్స్ లేవు. ఎక్కడ స్ట్రీట్ లైట్స్ ఇప్పటి వరకు ఆన్ అయిన దాఖలా లేవు. మేము ఏంటంటే మా కెమెరాస్ లైట్లు ఆన్ చేయడం బట్టి మీకు ఇట్లా వెళ్తురు కనిపిస్తుంది, కానీ ఎక్కడా కూడా ఇవ్వండి 7 అయింది, ఎక్కడ స్ట్రీట్ లైట్స్ లేవు. అండ్ లోపల హాస్టల్లో కూడా చూడండి ఎక్కడ ఆ మూల మాత్రమే లైట్ ఉండింది, ఎక్కడ సీసీ క్యామ్స్ లేవు, ఏమి లేవు. సో డెఫినెట్గా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా, హాస్టల్స్లోని మళ్ళీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా, ఎందుకంటే ఆ పిల్లలు కూడా చెప్పుకోవడానికి ఎవరు లేరు, తోడు కూడా ఎవరు లేరు. పేరెంట్స్ కూడా ఎక్కడో ఉంటారు, కాబట్టి ఎవరికి చెప్పుకుంటారు? ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీతోనే చెప్పుకుంటారు. సో డెఫినెట్గా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఇది ప్రభుత్వం వరకు వెళ్ళాలి. అండ్ ఈ ఏరియాకి సంబంధించిన అటు ఎంపీలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే వెంటనే లీడ్ తీసుకొని వీళ్ళకంటూ ఒక ఆధారం చూపించాలని అయితే డెఫినెట్గా కోరుకుంటున్నాం. అండ్ ఇక్కడ లైట్ మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా మొత్తం క్లోజ్ అయిపోయింది. మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ పెట్టాలి. అండ్ స్ట్రీట్ లైట్స్ కూడా త్వరగా వేయించాలని అయితే మీడియా పరంగా డెఫినెట్గా నేనైతే కోరుకుంటున్నాను అనమాట. సో తగిన చర్యలు తీసుకోండి. మళ్ళీ ఇటువంటి పిల్లలు బలవ్వకుండా చూడాలని అయితే డెఫినెట్గా కోరుకుంటున్నాను. కెమెరామెన్ లక్ష్మీనాథ్, గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.